Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఏపీ టెట్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ టాపిక్స్ ను ఒక సిరీస్ లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్ లో భాగంగా 7 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 7 పార్ట్స్ లో కూడా ఏపీ టెట్ పేపర్ 1A సిలబస్ లో ఉన్న మనకి నంబర్స్ అనే టాపిక్ లో నంబర్స్ నుంచి మొదలుపెట్టి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ వరకు కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటిని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 8 లో భాగంగా నెగిటివ్ నెంబర్స్, ఇంటిజర్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అనే 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నుంచి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం నెగిటివ్ నంబర్స్ గురించి, అంటే తెలుగులో రుణ సంఖ్యలు అంటారు కదా, వీటి గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్ నంబర్స్ రుణ సంఖ్యలు. ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యల గురించి నేర్చుకున్నాం. సహజ సంఖ్యలు అంటే ఏంటి? మనకి 1 2 3 4 5 అండ్ సో ఆన్, వీటిని మనం కౌంటింగ్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నాం మనం? హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాల గురించి నేర్చుకున్నాం. అందులో ఏముంటాయి మనకి? 0 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్, అతి చిన్న సహజ సంఖ్య అంటే 1 అని చెప్పాం. లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే కెనాట్ సే, చెప్పలేమని చెప్పాం. అలాగే లార్జెస్ట్ హోల్ నెంబర్ అంటే 0 అని చెప్పాం. స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0 అని, లార్జెస్ట్ హోల్ నెంబర్ కెనాట్ సే అని చెప్పాం. అయితే ఈ నెంబర్సే కాకుండా మనకి డైలీ లైఫ్ లో మరికొన్ని నెంబర్స్ యొక్క అవసరం కూడా ఏర్పడింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వింటర్ లో జమ్మూ కాశ్మీర్ లో టెంపరేచర్ బిలో అంటే 10 degrees బిలో 0 అని అన్నాడు అనుకోండి. అంటే మనకి జమ్మూ కాశ్మీర్ లో శీతాకాలంలో ఉష్ణోగ్రత 0 కంటే 10 degrees తక్కువ అని అనుకోండి. అంటే మనకి ఇలా చెప్పాడు అనమాట, బిలో 10 degrees సెంటిగ్రేడ్, అంటే 10 degrees సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉంది అని చెప్పారు. అయితే ఇక్కడ మనం ఈ బిలో అనే వర్డ్ ఉపయోగించకుండా, తక్కువ అనే పదం ఉపయోగించకుండా మనం జమ్మూ కాశ్మీర్లో ఉష్ణోగ్రతని నెంబర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలి. అలాంటి సమయంలో మనకి నెగిటివ్ నెంబర్స్ యొక్క అవసరం ఏర్పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ అంటే 8848 meters అని మనం చెప్పేస్తాం. అదే వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 meters అని అనుకుందాం. అయితే దీన్ని మనం సీ లెవెల్ తో కంపేర్ చేసినప్పుడు దీన్ని మనం నెంబర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఇక్కడ బిలో అనే పదం కానీ అబవ్ అనే పదం కానీ ఉపయోగించకూడదు. ఓకే, అప్పుడు ఏం చేస్తాం? మనం సీ లెవెల్ కంటే పైన ఉన్నదాన్ని మనం పాజిటివ్ నెంబర్ గా, ప్లస్ నెంబర్ గా ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాగే సీ లెవెల్ కంటే తక్కువ ఉన్నదాన్ని మనకది నెగిటివ్ నెంబర్ గా ఎక్స్ప్రెస్ చేస్తాం, రుణ సంఖ్యగా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ విధంగా మనకి డైలీ లైఫ్ లో ఈ నెగిటివ్ నెంబర్స్ యొక్క అవసరం చాలా ఉంటుంది అనమాట. అంటే వాటి యొక్క అవసరం అంటే రుణ సంఖ్యల యొక్క అవసరం మనకి చాలా ఉంటుంది. అయితే ఈ రుణ సంఖ్యలు అనేవి మనకి విలువ ఆధారంగా దేనికంటే తక్కువగా ఉంటాయంటే 0 కంటే తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బి అనే ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ దగ్గర 10 rupees ఉన్నాయి, బి దగ్గర 5 rupees ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఇద్దరిలో ఎవరు రిచెస్ట్ పర్సన్ అంటే మనం ఏని రిచెస్ట్ పర్సన్ గా చెప్తాం. ఒకవేళ ఏ దగ్గర 0 rupees ఉన్నాయి అంటే ఏమీ లేవన్నమాట, బి దగ్గర ఒక 5 rupees ఉన్నాయి. అప్పుడు ఇద్దరిలో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే మనం 5 rupees ఉన్న పర్సన్, అంటే 0 కంటే ఈ పాజిటివ్ నెంబర్స్ అని ఎక్కువ అని అర్థం అవుతుంది. ఒకవేళ ఏ మరొక పర్సన్ కి 3 rupees అప్పు ఉన్నాడు అనమాట. అప్పుడు దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? నెంబర్ లో -3 అంటే తక్కువ, 0 కంటే తక్కువ ఉన్నట్లే కదా అతని దగ్గర.
అలాగే బి దగ్గర ఏమీ లేవు అమౌంట్. అప్పుడు ఇద్దరిలో ఎవరు రిచెస్ట్ పర్సన్ అంటే అప్పు లేని వాడే రిచెస్ట్ పర్సన్ అవుతాడు కదా. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే నెగిటివ్ నెంబర్స్ అన్నిటికంటే కూడా జీరో పెద్దది అని అర్థమవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే నెంబర్స్ రాసేటప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తాం కదా, పెరిగే క్రమంలో రాస్తాం. ఇక్కడ ఎండ్లో అంటే సహజ సంఖ్యల్ని మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో అంటే ఆరోహణ క్రమంలో రాస్తాం. అలాగే హోల్ నెంబర్స్ ని కూడా మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసాం. కాబట్టి ఇక్కడ మరి నెగిటివ్ నెంబర్స్ ని కూడా మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకేమో 3 రూపీస్ అప్పు ఉంది అంటే -3, బికేమో 5 రూపీస్ అప్పు ఉంది. అప్పుడు ఈ రెండిట్లో ఎవరు రిచెస్ట్ పర్సన్ అంటే తక్కువ ఉన్నవాడు రిచెస్ట్ పర్సన్ అవుతాడు. అంటే అప్పుడు -3 ఈజ్ గ్రేటర్ దాన్ -5 అంటే -5 అనేది -3 కంటే చిన్నది అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి మనం నెగిటివ్ నెంబర్స్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ -5 దగ్గర స్టార్ట్ చేస్తాం. దీని తర్వాత మనకి ఏమొస్తుంది అనమాట -4 వస్తుంది. ఎందుకంటే -4 తో కంపేర్ చేసినప్పుడు -5 అనేది చిన్న నెంబరు. నెక్స్ట్ -3 వస్తుంది, తర్వాత -2 వస్తుంది, -1. ఈ నెగిటివ్ నెంబర్స్ అన్నిటికీ అంటే కూడా మనకి జీరో పెద్దది. తర్వాత మనకి పాజిటివ్ నెంబర్స్ రాసుకు వెళ్తాం అనమాట. దీస్ ఆర్ కాల్డ్ ఇంటిజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అంటాం అనమాట. అంటే ఇక్కడ ఏముంటాయి అనమాట మనకి పూర్ణ సంఖ్యల్లో ఇంటిజర్స్ లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, జీరో ఉంటుంది, అట్ ద సేమ్ టైం పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ నేమో ఎన్ఎల్ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ని మనం డబ్ల్యూ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. మరి సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ని ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం అంటే యాక్చువల్గా మనకి ఫస్ట్ లెటర్స్ ఇవి, కానీ ఇంటిజర్స్ ఐతో కాకుండా మనం జెడ్ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. దీనికి కారణం ఏంటంటే ఈ ఇంటిజర్స్ ని మనం జర్మన్ లాంగ్వేజ్ జెహ్లెన్ అనే వర్డ్ తో పిలుస్తారు అనమాట. ఆ జెహ్లెన్ లో ఫస్ట్ లెటర్ జెడ్ కాబట్టి మనం సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ని జెడ్ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇందులో మనకి ఏముంటాయి నెగిటివ్ నెంబర్స్, అవి కూడా మనకి ఇన్ఫైనైట్ ఉంటాయి కదా, -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ద మనం ఒకవేళ ఇది కర్లీ బ్రాకెట్ లో రాసినట్లయితే ఏమవుతుంది అనమాట సెట్ ఆఫ్ ఇంటిజర్ అంటే పూర్ణ సంఖ్యా సమితి అంటాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి 0 నుంచి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటారంటే నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం. అంటే రుణ పూర్ణ సంఖ్యలు. నెక్స్ట్ అంటే ఇక్కడ -1 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ 0 నాట్ ఇంక్లూడెడ్ అనమాట. 0ని కలుపుకోకూడదు. మనకి 0కి ఎడమ వైపున ఉన్న సంఖ్యలని మనం నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం. అలాగే కుడి వైపున ఉన్న ఈ 1 నుంచి స్టార్ట్ చేసి వీటిని మనం పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. అంటే ధన పూర్ణ సంఖ్యలు. ఓకే, ఇక్కడ మరి 0 పరిస్థితి ఏంటంటే 0 ఈజ్ నైదర్ నెగిటివ్ నార్ పాజిటివ్ అంటే అది ధన పూర్ణ సంఖ్య కాదు, రుణ పూర్ణ సంఖ్య కాదు అన్నమాట. మనకి మ్యాథమెటిక్స్ లో ఈ ఇంటిజర్స్ అనేవి చాలా కీ రోల్ ని ప్లే చేస్తాయి అన్నమాట, చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాయి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ డీలింగ్ విత్ నెగిటివ్ నెంబర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే నెగిటివ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల అవి ఎడిషన్ చేయడం కావచ్చు, మల్టిప్లికేషన్ చేయడం కావచ్చు, డివిజన్ చేయడం కావచ్చు, ఏదైనా సరే మనకి ఈ నెగిటివ్ నెంబర్ సంబంధించిన కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకున్నట్లయితే మనం మామూలు నెంబర్స్ ని ఎలా మల్టిప్లై చేస్తాం, యాడ్ చేస్తాం, వీటిని కూడా ఆ విధంగానే యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ నెగిటివ్ నెంబర్స్ సంబంధించిన మరికొన్ని కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం 3 నెంబర్ సెట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఏంటి న్యాచురల్ సెట్స్, న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు, తర్వాత హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు, తర్వాత ఇంటిజర్స్ పూర్ణ సంఖ్యలు. వీటి మీద బేస్ అయ్యి మనం స్టేట్మెంట్స్ రూపంలో ఏమైనా క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. అది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ లో ఉంటాయి కదా, అది ట్రూ అవుతుంది. మరి ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే 0 ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. అట్లాగే మనకి ఇంటిజర్ బేస్ చేసుకుని ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటిజర్స్ అంటే అది ఎస్ అవుతుంది. మరి ఆల్ ఇంటిజర్స్ ఆర్ హోల్ నెంబర్ అంటే
అది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ అనేవి హోల్ నెంబర్స్ లో ఉండవు కాబట్టి. అంటే సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అంటే సత్యమే, కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అంటే అసత్యం అవుతుంది. ఎందుకంటే 0 అనేది సహజ సంఖ్య కాదు. అలాగే పూర్ణాంకాలన్నీ పూర్ణ సంఖ్యలు అంటే సత్యం అవుతుంది, కానీ రివర్స్ లో పూర్ణ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అంటే అది అసత్యం అవుతుంది. ఎందుకంటే మనకి పూర్ణాంకాలలో రుణ సంఖ్యలు ఉండవు. ఇవి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఎడిషన్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్, లేకపోతే నెంబర్ లైన్ మీద మనకి ఈ నెగిటివ్ నెంబర్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, మనం నెంబర్ లైన్ లో మ్యాథమెటిక్స్ జామెట్రీలో లైన్ అంటే తెలుసు కదా, ఎండ్ పాయింట్స్ లేనిది. ఒకవేళ ఈ నెంబర్ లైన్ మీద మనం ఇంటిజర్స్ ని రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం అన్నమాట, మిడిల్ లో 0 ఉంచుతాం. దీనికి ఈ రైట్ సైడ్ ఏమో పాజిటివ్ నెంబర్స్ రాస్తాం, అలాగే లెఫ్ట్ సైడ్ మనం నెగిటివ్ నెంబర్స్ రాస్తాం అన్నమాట. ఇట్లా రాస్తాం. అలాగే మనకి ఏవైనా 2 ఇంటిజర్స్ ఇచ్చి వాటి మధ్యలో ఎన్ని ఇంటిజర్స్ ఉంటాయని, లేకపోతే ఫ్రమ్ టు, వీటి గురించి ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ లో ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. మనకి ఫస్ట్ ఏంటంటే ఫ్రమ్ టు అనే పదం వచ్చినప్పుడు, ఫ్రమ్ టు అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఏ ఫార్ములా వాడతాం అంటే b-a+1 అనే ఫార్ములా వాడతాం. అలాగే బిట్వీన్ అనే వర్డ్ వచ్చినప్పుడు, అంటే మధ్యలో అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఏం ఫార్ములా వాడతాం, b-a-1 అనే ఫార్ములా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ ఇలా అడిగారు, హౌ మెనీ ఇంటిజర్స్ ఆర్ దేర్ బిట్వీన్ -3 and 7? అంటే -3 and 7 మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉన్నాయి అని అడిగాడు అనుకోండి. మధ్యలో బిట్వీన్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం ఫార్ములా ఉపయోగిస్తాం, b-a-1 అనే వర్డ్ ఉపయోగిస్తాం. ఇందులో దీన్ని a గా తీసుకుంటాం, దీన్ని b గా తీసుకుని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ b అంటే 7 మైనస్, ఇక్కడ a అంటే నెగిటివ్ నెంబర్ కదా కాబట్టి -3 రాయాల్సి ఉంటుంది అన్నమాట. మైనస్, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, 7 + 3 -1. 7 + 3 ఏమవుతుంది, 10 - 1 అంటే 9 అవుతుంది అనమాట. అంటే -3 కి 7 కి మధ్యలో ఎన్ని ఇంటిజర్స్ ఉంటాయంటే 9 ఇంటిజర్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటి చూద్దాం ఒకసారి. -2 -1 0, నెక్స్ట్ 1 2 3 4 5 6, మొత్తం ఎన్ని ఉన్నాయి, 9 ఇంటిజర్స్ ఉన్నాయి. అట్లా కాకుండా ఫ్రమ్ టు అని అడిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ ఇంటిజర్స్ ఫ్రమ్ -5 to +2, అంటే -5 నుండి 2 వరకు కూడా ఎన్ని ఇంటిజర్స్ ఉంటాయి అని అడిగారు అనుకోండి. అప్పుడు ఏ ఫార్ములా ఉపయోగిస్తాం, b-a+1 అనే ఫార్ములా ఉపయోగిస్తాం. ఇక్కడ మనకి ఏ ప్లేస్ లో -5 ని, బి ప్లేస్ లో 2 ని రాసినట్లయితే 2 మైనస్, ఇక్కడ -5 కదా, -5 + 1, ఇక్కడ 2 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, +1 అవుతుంది. అన్ని పాజిటివ్ నెంబర్సే కదా, 2 + 5 7 + 1 8, అంటే ఇక్కడ మనకి -5 నుంచి 2 వరకు కూడా 8 ఇంటిజర్స్ ఉంటాయి, పూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఈ విధంగా మనకి హౌ మెనీ అనే క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ ఈ విధంగా చేసి చెప్పవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఎడిషన్ ఆఫ్ ఇంటిజర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి 4 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి 3 + 2 ఉంది, లేకపోతే ఫస్ట్ది నెగిటివ్ ఇంటిజర్ అయ్యి తర్వాత పాజిటివ్ ఇంటిజర్, లేకపోతే ఫస్ట్ది పాజిటివ్ ఇంటిజర్ అయ్యి తర్వాత నెగిటివ్ ఇంటిజర్, తర్వాత రెండు కూడా మనకి నెగిటివ్ ఇంటిజర్స్. ఈ కేసెస్ లో మనం ఏం చేయాలి, ఇక్కడ మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్, ప్లస్ ఉంటే ఎడిషన్ అనే పదం మనకి ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ అయినప్పుడు అట్లా భావిస్తాం అనమాట. ప్లస్ ఉంటే యాడ్ చేసేస్తాం, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసేస్తాం. కానీ ఇంటిజర్స్ లో మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా, కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్, ప్లస్ ఉంటే ఎడిషన్ అనే కాన్సెప్ట్ పని చేయదు అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంటిజర్స్ ని ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలి అన్నా వాటి యొక్క సైన్ల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఆ 2 నెంబర్స్ కి ఉన్న సైన్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనకి 3 ఉంది, 2 ఉంది. ఇక్కడ సైన్ అంటే ఆ నెంబర్ కి ముందున్న గుర్తు అన్నమాట, దాని యొక్క సైన్. ప్లస్ ఉంటే అది పాజిటివ్ ఇంటిజర్, ఒకవేళ ఏమీ లేకపోయినా పాజిటివ్ ఇంటిజర్. మైనస్ ఉంటే నెగిటివ్ ఇంటిజర్ అన్నమాట. ఇప్పుడు 3 అనేది ఏంటి, గుర్తు ఏమీ లేదు కాబట్టి ఇది పాజిటివ్ ఇంటిజర్. ఓకే,
ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 3కి ముందు ఏం లేదంటే దాని అర్థం ఏంటి? అది పాజిటివ్ ఇంటిజర్ అని అర్థం. ఇప్పుడు మనం ఇంటిజర్స్ ఏం చేయాలంట? సేమ్ సైన్ ఉన్నప్పుడు అంటే ఒకే గుర్తు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి, అంటే కూడాలన్నమాట. ఎప్పుడు? ఒకే గుర్తు ఉన్నప్పుడు. ఓకే, ఈ ఒక్క కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి. అలాగే డిఫరెంట్ సైన్లు ఉన్నప్పుడు అంటే వేరు వేరు గుర్తులు ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. వేరు వేరు గుర్తులు ఏం చేయాలంటే వ్యవకలనం అంటే తీసివేయాలి. ఇక్కడ మనకి ఎడిషన్ చేసినప్పుడు మరి వచ్చిన రిజల్ట్ కి ఏం గుర్తు వస్తుందంటే మనకి సేమ్ సైన్ వస్తుంది. అంటే రెండింటి ప్లస్ నెంబర్స్ ని యాడ్ చేస్తే ప్లస్ నెంబర్ వస్తుంది, మైనస్ నెంబర్స్ యాడ్ చేస్తే మైనస్ నెంబర్ వస్తుంది అనమాట. రెండు ప్లస్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు రిజల్ట్ కూడా ఏమవుతుంది? ప్లస్ నెంబరే అవుతుంది. ఓకే, రెండు మైనస్ సైన్లు ఉన్నాయనుకోండి, అప్పుడు రిజల్ట్ కూడా యాడ్ చేసినప్పుడు మైనస్ నెంబరే వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మరి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే మనకి లార్జెస్ట్ నెంబర్ కూడా సైన్ పెట్టాలన్నమాట. ఇక్కడ మనకి సబ్ట్రాక్ట్ చేసే సందర్భంలో మనకి సైన్ బిలాంగ్స్ టు లార్జెస్ట్ నెంబర్. అంటే పెద్ద సంఖ్యకు ఉన్న గుర్తును మనం ఆ రిజల్ట్ కి పెట్టాలన్నమాట, ఫలితానికి పెట్టాలన్నమాట, వచ్చిన నెంబర్ కి ఉంచాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని వీటిని చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు 3+2 అని ఇచ్చారు మనకి. ఇప్పుడు ఆ ఇచ్చిన రెండు కూడా నెగిటివ్ ఇంటిజర్సా పాజిటివ్ ఇంటిజర్సా? అంటే ధన పూర్ణ సంఖ్యల రుణ పూర్ణ సంఖ్యల అంటే, లేకపోతే ఇలాగ సింపుల్ గా ఒకే గుర్తున్నదా వేరు వేరు గుర్తులు ఉన్నాయో చూసుకోండి. రెండింటికి ఒకే గుర్తు ఉంది. ఒకే గుర్తు ఉంటే ఏం చేయాలి? కూడాలి కదా. కాబట్టి రెండింటినీ కూడేసాం. 3+2 ఎంత అవుతుంది? 5 అవుతుంది. అప్పుడు కూడగా వచ్చిన రిజల్ట్ అంటే ఎడిషన్ చేసినప్పుడు వచ్చేది ఏంటనమాట? పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే పాజిటివ్ నెంబర్సే వస్తుంది, నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే నెగిటివ్ నెంబరే వస్తుంది. మనకి పాజిటివ్ నెంబర్ కి ప్లస్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట. పర్టికులర్ గా ఏమీ పెట్టకపోయినా మనకి అది పాజిటివ్ ఇంటిజర్ కదా, ప్లస్ నెంబరే కాబట్టి మనకి పెట్టకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడ ఈ కేసులో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒకటేమో నెగిటివ్ మరొకటేమో పాజిటివ్ అంటే డిఫరెంట్ సైన్లు ఉన్నాయి. అలాంటి సమయంలో ఏం చెప్పాం మనం? సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, 3లోంచి 2 మైనస్ చేస్తే ఎంత? 1. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ కి ఏ సైన్ పెట్టాలంటే లార్జెస్ట్ నెంబర్ కున్న సైన్ పెట్టాలి. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఏది? 3 కదా, పెద్ద సంఖ్య. దానికి ఏం గుర్తుంది? మైనస్ ఉంది కాబట్టి -1 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి రెండింటికి డిఫరెంట్ సైన్లు ఉన్నాయి. ఒకదానికి ప్లస్ ఉంటే ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 3లోంచి 2 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 1 వస్తుంది. ఇప్పుడు ఏ గుర్తు ఉంచాలంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నాను కాబట్టి లార్జెస్ట్ నెంబర్ యొక్క గుర్తు అంటే ప్లస్ పెట్టాలి. ప్లస్ పెట్టకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే రెండు నెంబర్స్ కూడా మనకి సేమ్ సైన్ కలిగి ఉన్నాయి, ఒకే గుర్తుని కలిగి ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేయాలి కదా, కూడాలి. 3+2 ఎంత? 5 అవుతుంది. మరి ఎడిషన్ చేసినప్పుడు ఏం సైన్ వస్తుందంటే మనం ఏ నెంబర్స్ ని యాడ్ చేస్తే అదే సైన్ వస్తుంది. ప్లస్ నెంబర్స్ యాడ్ చేస్తే ప్లస్ సైన్ వస్తుంది, మైనస్ నెంబర్స్ యాడ్ చేస్తే మైనస్ సైన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే -5 అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ని మనం బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇంకా మనకి భవిష్యత్తులో ఈ నెగిటివ్ నెంబర్స్ ని లేకపోతే పాజిటివ్ నెంబర్స్ ని ఇంటిజర్స్ ని మనం ఎడిషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. ఓకే, ఒకవేళ ఇలా ఇచ్చారు మనకి -2 -3 అని ఇచ్చారు. ఇట్లా మనకి రెండు సైన్లు పక్క పక్కనే వచ్చినప్పుడు దాన్ని ఒకే సైన్ లోకి మార్చేసేయాలి. అంటే సైన్లు మల్టిప్లై చేయాలి. సైన్లు మల్టిప్లై చేసినప్పుడు మనకి ప్లస్ ఇంటూ ప్లస్ ఏమొస్తుంది? ప్లస్ నెంబరే, ప్లస్ సైనే వస్తుంది. అలాగే మైనస్ ఇంటూ మైనస్ చేసినా కూడా ప్లస్ సైనే వస్తుంది అనమాట. రెండు నెగిటివ్ నెంబర్స్ ఇంటూ చేస్తే మనకి పాజిటివ్ నెంబర్ వస్తుంది. అలా కాకుండా ఒక ప్లస్ మైనస్ కానీ మైనస్ ప్లస్ అంటే డిఫరెంట్ సైన్స్ ని మనం మల్టిప్లై చేసినప్పుడు మైనస్ సైన్ వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఎలా మార్చాలన్నమాట? ఇది -2
ఈ రెండు సైన్లు ఉన్నాయి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, +3 అవుతుంది. ఇప్పుడు మనకి ఇంతకు ముందు మోడల్లో వచ్చింది కదా, కాబట్టి మనం ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాము, డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాము. ఓకే, ఇక్కడ 3 ప్లస్ నెంబరు, ఇది మైనస్ నెంబరు, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 3లోంచి 2 మైనస్ చేస్తే 1. ఇప్పుడు నేను సబ్ట్రాక్ట్ చేస్తాను కాబట్టి లార్జెస్ట్ నెంబర్ ఉంటే సైన్ పెట్టాలి, అంటే ప్లస్, పెట్టకపోయినా నో ప్రాబ్లం అన్నమాట. ఈ విధంగా మనం ఇంటిజర్స్ ని యాడ్ చేయవచ్చు. ఓకే, ఒకటి కంటే ఎక్కువ, అదే 2 కంటే ఎక్కువ నెంబర్స్ ఇచ్చాడు, అప్పుడు ఏం చేయాలి? ఎట్లా ఇచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ 1 - 2 +3 -4 +5. ఓకే, ఇక్కడ మనకి 2 కంటే ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పుకున్న కాన్సెప్ట్ ని అప్లై చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒకే సైన్ ఉన్న నెంబర్స్ ని యాడ్ చేసేస్తాం. ఇందులో ఒకే సైన్ అంటే ప్లస్ ఉన్నది ఏమేమి ఉన్నాయో చూసుకుంటాం. ఇక్కడ 1 పాజిటివ్ నెంబర్, 3 5, ఈ 3 కూడా మనకి ఒకే గుర్తు కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని యాడ్ చేసేస్తాం. 5 + 3 8 + 1 9. ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్ కాబట్టి పాజిటివ్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ మనకి నెగిటివ్ నెంబర్స్ 2 ఉన్నాయి, ఆ రెండింటిని యాడ్ చేసేయాలి కదా, ఒకే గుర్తుంది కాబట్టి. 2 + 4 ఎంత, 6. మరి నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్న మోడల్లో వచ్చింది కదా, ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాము. 9లోంచి 6 మైనస్ చేస్తే 3. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ పాజిటివ్ నెంబర్ కాబట్టి +3 వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఒకటి కంటే ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఈజీగా ఎడిషన్ చేయవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బిలాంగ్స్ టు ఇంటిజర్స్ అన్నమాట. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీకు మల్టిప్లికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇట్లా ఇచ్చాడు, -1 × -2, 1 × 2, ఇది ఎలాగో మనకు తెలుసు, 1 2 2 అంటాం. -1 × 2, అలాగే 1 × -2 అనిస్తే ఇంతకు ముందు సైన్ల గురించి చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్ ఉపయోగిస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 2 2 అని రాసేస్తాం. ఇది ప్లస్ నెంబర్ కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, 1 2 2. ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, 1 2 2. ఈ కాన్సెప్ట్ ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చారు మనకి, -1 × -2 × -3 × -4 = ఎంత అని ఇచ్చాడు. ఎప్పుడైనా సరే ఆ ఎక్స్ప్రెషన్ లో అంటే మల్టిప్లికేషన్ లో నెంబర్ ఆఫ్ నెగిటివ్ సైన్స్ కౌంట్ చేయండి. ఎన్ని నెగిటివ్ సైన్స్ ఉన్నాయి, మైనస్ గుర్తులు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. మనకి ఈవెన్ నెంబర్ లో మనకి నెగిటివ్ సైన్లు ఉంటే అప్పుడు ప్లస్ నెంబర్ వస్తుంది మల్టిప్లై చేసినప్పుడు. అట్లా కాకుండా ఆడ్ నెంబర్ లో నెగిటివ్ సైన్లు ఉంటే మైనస్ నెంబర్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం మైనస్ సైన్ కౌంట్ చేసినప్పుడు అది బేసి సంఖ్యలో ఉంటే రిజల్ట్ మైనస్ నెంబర్, అదే సరి సంఖ్యలో ఉంటే రిజల్ట్ పాజిటివ్ నెంబర్ వస్తుంది అనమాట. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ మల్టిప్లై చేస్తాను అంటే రిజల్ట్ ప్లస్ నెంబరే. 4 3 12, 2 24, 1 24 ఆన్సర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు, -3 × -5 × -4 అని ఇచ్చారు. ఇప్పుడు ప్లస్ నెంబరా మైనస్ నెంబరా అంటే ఇక్కడ నెగిటివ్లు ఎన్ని ఉన్నాయి, 1 2 3 మైనస్ ఉన్నాయి కాబట్టి ఆడ్ నెంబర్ లో ఉన్నాయి కాబట్టి రిజల్ట్ మైనస్ నెంబర్ వస్తుంది. అంటే ఇలా మల్టిప్లై చేసుకుంటే వెళ్ళొచ్చు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, 3 5 15, 15 4 16 అంటే -60 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫ్రాక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే భిన్నాలు అన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ ఫ్రాక్షన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడంలో కూడా చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు అన్నమాట. మనం తెలుగులో ఏమంటాం, భిన్నము. ఓకే, ఇప్పుడు అసలు వాట్ ఈస్ మెంట్ బై ఎ ఫ్రాక్షన్? ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్. మొత్తంలో కొంత భాగాన్ని భిన్నము అంటారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేక్ ఉంది. ఆ కేక్ ని నేను 4 ఈక్వల్ పార్ట్స్ చేశాను. అందులో నేను ఒక పార్ట్ ని తినేసాను అనుకోండి, నేను తిన్న భాగాన్ని నెంబర్లో ఎక్స్ప్రెస్ చేయండి అన్నారంటే అప్పుడు ఎలా చేస్తాం మనం? ఇప్పుడు ఏం చెప్పండి డెఫినేషన్? ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ అంటే
మొత్తంలో కొంత భాగము అని. ఏ పార్ట్, ఇక్కడ మన ఎన్ని పార్ట్లు తిన్నాను అది పైన రాస్తాం. 1 పార్ట్ తిన్నాను. ఓల్ అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ చేశాను ఆ కేక్ ని? 4 పార్ట్స్. అంటే నేను తిన్న కేక్ యొక్క భాగాన్ని మనం నెంబర్లో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే, సంఖ్యలో సూచించినట్లయితే దాని విలువ ఎంత అనమాట? 1/4. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఇట్లా చేసేటప్పుడు ఆ పార్ట్స్ అనేవి అన్ని ఈక్వల్ సైజుని కలిగి ఉండాలి. అలా కాకుండా నేను కేక్ని ఇలా కట్ చేశాను అనమాట, ఇలా కట్ చేశాను. అప్పుడు ఈ పార్ట్ నేను తినేసాను. ఇప్పుడు నేను తిన్న భాగం ఎంత అని అనుకోండి, దాన్ని ఫ్రాక్షన్లో ఎక్స్ప్రెస్ చేయగలమా? చేయలేము. ఎందుకంటే ఇక్కడ పార్ట్స్ అనేవి ఈక్వల్ సైజులో లేవు, డిఫరెంట్ సైజులో ఉన్నాయి. ఇవి చిన్నగా ఉన్నాయి, ఇవి పెద్దగా ఉన్నాయి. కాబట్టి మనం ఒక పార్ట్ని ఫ్రాక్షన్లో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఫస్ట్ అసలు పార్ట్స్ అన్ని కూడా ఈక్వల్ సైజులో ఉండాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అన్ని సమాన భాగాలుగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మిగిలిన భాగాలు ఎన్ని అనే క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఇక్కడ మిగిలిన భాగాలు ఎన్ని? 3. మొత్తం నేను ఎన్ని భాగాలు చేశాను? 4. అంటే పైన ఎప్పుడు పార్ట్స్ ఉండాలి, కిందేమో టోటల్ పార్ట్స్ ఉండాలన్నమాట. కాబట్టి ఇంకా మిగిలిన కేక్ని మనం నెంబర్లో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే అది 3/4 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇట్లా ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఓకే, దీంట్లో కొంత భాగాన్ని షేడ్ చేశారు. అయితే ఈ షేడ్ చేసిన భాగాన్ని భిన్న రూపంలో ఎక్స్ప్రెస్ చేయండి, ఫ్రాక్షన్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయండి, రిప్రజెంట్ చేయండి అన్నారు అనుకోండి. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉపయోగిస్తాం అన్నమాట. ఫస్ట్ ఏం చేస్తాం? షేడ్ చేసిన భాగాలు వేసుకుంటాం. ఎన్ని భాగాలను షేడ్ చేశారు? 2 పార్ట్స్ ని షేడ్ చేశారు. కింద ఎప్పుడు కూడా ఓల్ పార్ట్స్ ఉండాలి. మొత్తం ఎన్ని పార్ట్స్ గా విభజించారు డయాగ్రామ్ ని? 8 పార్ట్స్ గా డివైడ్ చేశారు. కాబట్టి /8 వేస్తాం అనమాట. మనం ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫామ్ లో ఎప్పుడు ఉంది అంటే సూక్ష్మ రూపంలో ఎప్పుడు ఉంది అంటామంటే, ఇక్కడ మనకి ఫ్రాక్షన్ లో 2 పార్ట్స్ ఉంటాయి కదా. పై భాగాన్ని ఏమంటాం? న్యూమరేటర్ అంటాం. న్యూమరేటర్ అంటే లవము అంటాం. నెక్స్ట్ కిందున్న భాగాన్ని ఏమంటాం? డినామినేటర్ అంటాం. అంటే హారము అంటాం. నెక్స్ట్ ఈ మధ్యలోది సింబల్, దాన్ని విన్కులం అంటాం అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఫ్రాక్షన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫామ్ లో ఉంది అని ఎప్పుడు అంటాము అంటే, మనకి ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు కోప్రైమ్స్ అయినప్పుడు, అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అయినప్పుడే ఆ ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫామ్ లో ఉంది అని అంటాం అన్నమాట. అంటే రెండిట్లో ఏ టేబుల్ పోకూడదు అనమాట. వాటినే మనం ఏమంటాం? కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్ అంటాం, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. కానీ రెండు కో ప్రైమ్స్ కాదు, రెండిట్లో పోయే టేబుల్ 2 ఉంది కదా, కాబట్టి దాన్ని కట్ చేసేస్తాం సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చమన్నప్పుడు. 2 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్? 1 టైం, దీనిలో 4 టైమ్స్, అంటే 1/4 కి ఈక్వల్ అనమాట. ఇక్కడ ఈ పటంలో మనం షేడ్ చేసిన భాగాన్ని నెంబర్ లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఇది సింప్లెస్ట్ ఫామ్ లో ఉంది అని అంటాం. ఓకే, నెక్స్ట్ మనకి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని బేస్ చేసుకుని ఫ్రాక్షన్స్ ని మనం 2 టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ఫ్రాక్షన్స్ ఆర్ 2 టైప్స్. ఒకటేమో ప్రాపర్, అంటే ఏంటి? క్రమభిన్నము. సెకండ్ వన్ ఇంప్రాపర్, అంటే అపక్రమ భిన్నము. ఓకే, అయితే ఇంకొక టైప్ ఉంది, అది మూడవ టైప్ అంటాం. కానీ ఇది యాక్చువల్గా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క అనదర్ ఫామ్ అనమాట. అదేంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్, అంటే మిశ్రమ భిన్నము. ఓకే, ఇప్పుడు మనం న్యూమరేటర్ ని డినామినేటర్ తో కంపేర్ చేస్తూ ఈ టైప్స్ మాట్లాడుకున్నట్లయితే, మనకి ఏ ఫ్రాక్షన్ లో అయితే న్యూమరేటర్ చిన్నగా ఉంటుందో, అంటే డినామినేటర్ తో పోల్చినప్పుడు దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. మనకి ఎగ్జాంపుల్ ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అలాగే 2/5, 1/10 ఇవన్నీ కూడా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతాయి అంట. న్యూమరేటర్ చిన్నగా ఉన్నవి అనమాట, అంటే లవంలో చిన్న సంఖ్య ఉన్నవి. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే దానికి ఆపోజిట్,
దేనిలో అయితే న్యూమరేటర్ పెద్దగా ఉంటుందో వాటిని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ గా మాట్లాడుకుంటాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మాట్లాడుకుంటాం, అంటే అపక్రమ భిన్నాలుగా మాట్లాడుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ మనం అపక్రమ భిన్నాన్ని అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ గా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అసలు మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మనకి ఒక హోల్ నెంబరు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ కలిసి ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్, అంటే మిశ్రమ భిన్నము అంటాం. అంటే ఒక పూర్ణాంకము మరియు ఒక క్రమ భిన్నము కలిసి ఉన్న దానిని మనం మిశ్రమ భిన్నంగా చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, ఇందులో ఇది పూర్ణాంకము, నెక్స్ట్ ఇదేమో ప్రాపర్ ఫ్రాక్షన్ క్రమ భిన్నము. ఇప్పుడు వీటిని ఎలా మార్చాలి? ఫర్ ఎగ్జాంపుల్ 10/3 ఉంది, దీన్ని మిశ్రమ భిన్నంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా మార్చాలంటే సింపుల్ గా న్యూమరేటర్ ని డినామినేటర్ తో డివైడ్ చేస్తాము. 10 లో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 3 3s are 9, మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం 10/3 ఈక్వల్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మార్చినప్పుడు ఇలా క్లాక్ వైజ్ లో అంటే సవ్య దిశ అంటాం కదా, ఇలా రాయాలి. ఫస్ట్ ఏ నెంబర్ రాయాలి? ఈ నెంబర్ రాయాలి, తర్వాత రిమైండర్ రాయాలి, తర్వాత డివైజర్ అంటే 3 1/3 అని రాయొచ్చు అన్నమాట. దిస్ ఈస్ ద మిక్స్డ్ ఫార్మ్ ఆఫ్ 10/3 అనమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫార్మ్ ఆఫ్ 10/3 అంటే మిశ్రమ భిన్న రూపము అన్నమాట. ఓకే, ఇంకొక భిన్నం ఇచ్చారు ఇట్లా 27/4 అని ఇచ్చారు. దీన్ని మిశ్రమ భిన్నంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ గా ఎక్స్ప్రెస్ చేయమన్నారు. అప్పుడు ఏం చేస్తాం? 27 ని 4 తో డివైడ్ చేసినట్లయితే ఎన్ని టైమ్స్ పోతుంది? 6 4s are 24, మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇలా రాస్తాం కదా మనం, అంటే ఫస్ట్ 6 రాయాలి, తర్వాత 3, తర్వాత 4 అన్నమాట. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి ఎలా మార్చాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 5 2/3 ఉంది. ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నం కదా, దీన్ని మనం అపక్రమ భిన్నంలోకి అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి ఎలా మార్చాలి అంటే ఇలాగే మనకి క్లాక్ వైజ్ లో ఫస్ట్ ఈ రెండు నెంబర్స్ ఇంటూ చేసి వచ్చిన రిజల్ట్ కి న్యూమరేటర్ యాడ్ చేయాలన్నమాట. 3 5s are 15, 15 కి 2 యాడ్ చేస్తే 17, డినామినేటర్ సేమ్ ఉంటుంది అంటే 17/3 అని ఇలా రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ 1 అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, అంటే క్రమ భిన్నం యొక్క విలువ ఎల్లప్పుడూ 1 కంటే తక్కువగానే ఉంటుంది. ఇక్కడ మనం ఒక వస్తువుని కొన్ని భాగాలు చేసి అందులో కొన్ని భాగాలు మాత్రమే తీసుకుంటాం, కాబట్టి మొత్తం కంటే ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1, అంటే క్రమ భిన్నం విలువ ఎల్లప్పుడూ 1 కంటే చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, 1 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు అన్నమాట. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఈ టైప్స్ కాకుండా మరికొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే డినామినేటర్ ని బేస్ చేసుకుని మళ్ళీ ఫ్రాక్షన్ ని 2 వేస్ లో క్లాసిఫై చేయొచ్చు అన్నమాట. ఇందాక న్యూమరేటర్ ని బేస్ చేసుకున్నాం కదా, అవి ఏంటంటే మనకి లైక్ ఫ్రాక్షన్స్ అంటే సజాతి భిన్నాలు. అంటే ఇక్కడ మనకి మినిమం 2 ఫ్రాక్షన్స్ ఉండాలి, లైక్ అన్లైక్ చెప్పండి, కంపారిజన్ అన్నమాట. అలాగే అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే విజాతి భిన్నాలు. ఓకే, సజాతి విజాతి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎప్పుడు అంటే మనకి ఫ్రాక్షన్స్ ని ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి అన్నమాట. ఓకే, అసలు మనం లైక్ ఫ్రాక్షన్స్ అని వేటిని అంటారు అయితే ఏ ఫ్రాక్షన్స్ లో అయితే డినామినేటర్స్ ఈక్వల్ గా ఉంటాయో, ఇక్కడ న్యూమరేటర్స్ తో మనకి సంబంధం లేదు, ఓన్లీ డినామినేటర్స్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది 2/3, 5/3, అలాగే 7/3 ఉంది. ఈ ఫ్రాక్షన్స్ అన్నిటిలో కూడా మనకి డినామినేటర్ లో సేమ్ నెంబర్ ఉంది కాబట్టి వీటిని లైక్ ఫ్రాక్షన్స్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 2/5, నెక్స్ట్ 2/3 ఇలా ఉందనుకోండి, వీటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అనొచ్చా? అనకూడదు. ఇక్కడ న్యూమరేటర్స్ సమానంగా ఉన్నా మనకు అనవసరం. డినామినేటర్స్ మాత్రమే ఈక్వల్ గా ఉంటే, అంటే హారాలు మాత్రమే ఈక్వల్ గా ఉంటే వాటిని మనం సజాతి భిన్నాలు అంటాం, లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. దీనికి ఆపోజిట్ గా మనకి డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉంటే వాటిని ఏమంటారు అనమాట? అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 3/4, 5/6 ఇవన్నీ కూడా మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే విజాతి భిన్నాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్
కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. కంపారిజన్ అంటే పోల్చడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని, లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ అని, లేకపోతే అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అని అడగచ్చు అనమాట. అంటే కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి క్రింది వాటిలో ఏది చిన్న భిన్నము, క్రింది వాటిలో ఏది పెద్ద భిన్నము, లేకపోతే కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి వీటిని ఆరోహణ క్రమంలో రాయగా అవరోహణ క్రమంలో రాయగా అని అడగవచ్చు అనమాట. అలాంటి సమయాల్లో మనం ఎలా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చారు 2/3, 1/2, 4/5, నెక్స్ట్ 1/6, లేకపోతే 3/2, లేకపోతే 3/4 అనుకుందాం. ఇట్లాంటి కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి వీటిలో ఏది చిన్నది అని అడిగినా, లేకపోతే ఏది పెద్దది అని అడిగినా, లేకపోతే వీటిని ఆరోహణ క్రమంలో వ్రాయగా అని అడిగినా ఎలా చేయాలంటే, ఫస్ట్ టూ ఫ్రాక్షన్స్ కంపేర్ చేయండి. ఫస్ట్ మనం ఏది చిన్నదో చెప్పాలనుకుంటున్నాం. ఫస్ట్ ఈ రెండింటిలో ఏది చిన్నదో డిసైడ్ చేయాలి. దానికోసం ఏం చేస్తారంటే, ఇలా మనకి క్రాస్ మల్టిప్లికేషన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్రాక్షన్స్ ని కంపేర్ చేయడం ఈజీ, ఎందుకంటే డినామినేటర్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి న్యూమరేటర్ లో ఏది చిన్నగా ఉంటే అది చిన్న ఫ్రాక్షన్, ఏది పెద్దగా ఉంటే అది ఫ్రాక్షన్, పెద్ద ఫ్రాక్షన్ అవుతుంది. అందులో మనకి డౌట్ ఏమీ ఉండదు అనమాట. మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి అడిగినప్పుడే మనకి డౌట్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఈ రెండింటిలో ఏది చిన్నదో డిసైడ్ చేస్తాం. దాని గురించి ఏం చేస్తాం, దీనిలో ఉన్న డినామినేటర్ నేను న్యూమరేటర్ తో ఇంటూ చేస్తాం, అంటే 4, 2 2s are 4. ఇప్పుడు దీనిది ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ 3 1s are 3. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది చిన్నది, 3 చిన్నది. అంటే ఈ రెండింటిలో మనకి ఈ 1/2 అనేది చిన్నది అన్నమాట. ఒకవేళ పెద్దది అడిగితే ఇది తీసుకునేవాళ్ళం. ఓకే, ఇక్కడ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అడిగారు, అంటే చిన్న ఫ్రాక్షన్ అడిగారు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటిని కంపేర్ చేసినట్లయితే సేమ్ ఇలాగే 4 4s are 16, 5 3s are 15. ఇప్పుడు రెండిట్లో ఏది చిన్నది, 15 చిన్నది. అంటే ఏది చిన్నది అనమాట ఫ్రాక్షన్, 3/4 చిన్నది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. 4 1s are 4, 2 3s are 6. ఇప్పుడు రెండిట్లో ఏది చిన్నది, 4 చిన్నది కాబట్టి ఇక్కడ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది అనమాట, అతి చిన్న భిన్నము మనకి 1/2 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం కంపేర్ చేయొచ్చు అన్నమాట. పెద్దది అడిగితే ఏం చేసేవాళ్ళం, ఫస్ట్ ఇందులో మనకి ఇది పెద్దది కాబట్టి ఈ ఫ్రాక్షన్ తీసుకునేవాళ్ళం 2/3. అలాగే ఈ రెండిట్లో ఇది పెద్దది కాబట్టి ఈ ఫ్రాక్షన్ తీసుకునేవాళ్ళం 4/5. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 2s are 10, 3 4s are 12. ఇక్కడ మనకి 12 పెద్దది కాబట్టి అన్నిటికంటే పెద్ద ఫ్రాక్షన్ ఏంటవుతుంది అనమాట, లార్జెస్ట్ ఫ్రాక్షన్ 4/5 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం కంపేర్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు డెసిమల్స్ లోకి మార్చుకుని కూడా వీటిని కంపేర్ చేయొచ్చు అనమాట. అంటే డినామినేటర్ తో న్యూమరేటర్ డివైడ్ చేస్తే డెసిమల్ నెంబర్స్ వస్తాయి కదా, ఆ డెసిమల్ నెంబర్స్ ని బేస్ చేసుకుని కూడా మనం ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో ఏది చిన్నది ఏది పెద్దది, లేకపోతే అసెండింగ్ ఆర్డర్ ఏంటి డిసెండింగ్ ఆర్డర్ ఏంటి, అట్లాంటి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అన్నమాట. ఫస్ట్ మనకి లైక్ ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అంటే సజాత భిన్నాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇట్లా ఇచ్చారు మనకి 3/2 - 1/2 లేకపోతే +1/2 అని ఇచ్చారు. ఇది ఎడిషన్ అన్నమాట. ఫస్ట్ మనం ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏంటంటే లైక్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నాలు కాబట్టి ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకోవడము, క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం అట్లాంటి పద్ధతులు ఏం చేయక్కర్లేదు. డైరెక్ట్ గా న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం. అంటే 3 + 1 ఎంత 4, డినామినేటర్ లో రెండింటికి 2నే ఉంది. ఈ రెండు సింప్లెస్ట్ ఫామ్ లో లేకపోతే కట్ చేస్తాం. 2 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ అంటే 2/1 అంటే 2 అని ఇట్లా సింపుల్ గా రాసేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 5/4 + 1/4 + 7/4. అన్ని లైక్ ఫ్రాక్షన్స్ కదా కాబట్టి డైరెక్ట్ గా న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం. 5 + 1 6, 6 + 7 13/4 అన్నమాట. సబ్ట్రాక్షన్ అనేది ఇలాగే చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 7/3 - 2/3 అని అడిగారు. ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదా, డైరెక్ట్ గా న్యూమరేటర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 7 - 2 ఎంత అవుతుంది 5/3. 5/3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏ విధమైన ప్రాబ్లం లేదనమాట. ఎడిషన్ చేయడానికైనా సబ్ట్రాక్షన్ చేయడానికైనా మనకి ఎప్పుడు ప్రాబ్లం ఉంటుందంటే
మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు అంటే విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు విజాతి భిన్నాలు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ప్లస్ 3/4 ఇలా ఇచ్చి దీని వాల్యూ ఎంత అని అడిగారు. అప్పుడు మనం ఏం చేయాలి, డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే ఒకవేళ మనకి డినామినేటర్స్ ఇలా తీసుకోవడం కష్టమైతే రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేసేయచ్చు అనమాట. ఇక్కడ 4 2s are 8 మధ్యలో సైన్ ఏముంది ప్లస్ 3 3s are 9 బై తర్వాత ఈ రెండు ఇంటూ చేయాలి 3 4s are 12 అంటే యాడ్ చేస్తే 17/12 అన్నమాట. ఈ విధంగా చేసేసేయచ్చు. ఒకవేళ మీకు ఎల్సిఎం తీసుకోవడం కష్టమని ఫీల్ అయినట్లయితే తర్వాత ఈ రెండు కో ప్రైమ్స్ కాదో చెక్ చేస్తాం. ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం. సబ్ట్రాక్షన్ ఇచ్చారు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 5/3 మైనస్ 1/2 అని ఇచ్చారు. ఇప్పుడు కూడా సేమ్ ఇలానే చేయొచ్చు. 2 5s are 10 మైనస్ 3 1s are 3/3 2s are 6. ఇప్పుడు 10 లోంచి 3 మైనస్ చేస్తే 7/6 అన్నమాట. ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకే ఒకవేళ మనకి ఒకటి ఫ్రాక్షన్ ఇచ్చారు, ఒకటి మామూలు నెంబర్ ఇచ్చారు. ఇట్లా 3 ప్లస్ 2/5 అని ఇచ్చారు. మరి ఇప్పుడు ఎలాగంటే ఈచ్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఫ్రాక్షన్ అనమాట. అంటే ప్రతి సంఖ్యని కూడా మనం భిన్న రూపంలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సింపుల్ గా బై 1 పెట్టుకుంటాం అంతే. ఎందుకంటే 1 తో డివైడ్ చేసినప్పుడు దాని వెలుగులో ఏ విధమైన మార్పు ఉండదు కదా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి 3 5s are 15 ప్లస్ 1 2s are 2/5 1s are 5 అంటే 17/5 అవుతుంది అనమాట. సింపుల్ గా సబ్ట్రాక్షన్ అయినా సేమ్ అలాగే ఇలా ఇచ్చాడు 2 మైనస్ 1/3 అని ఇచ్చాడు. ఇది బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 3 2s are 6 మైనస్ 1 1s are 1/3 1s are 3 అంటే 5/3 ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే ఒకవేళ మనకి ఎల్సిఎం అనే కాన్సెప్ట్ వస్తే నో ప్రాబ్లం. ఎలా 5/6 ప్లస్ 3/4 అని ఇచ్చారు. యాక్చువల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే తర్వాత మనం సింప్లిఫెస్ట్ ఫామ్ లోకి మార్చాల్సి ఉంటుంది. ఎలా చేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ లో 5 4s are 20 ప్లస్ 6 3s are 18 బై 6 4s are 24 అని చేస్తాం. యాడ్ చేస్తే 38/24. కానీ ఇది ఫ్రాక్షన్ మనకి సింప్లెస్ట్ ఫామ్ లో లేదు కదా, ఎందుకంటే రెండు కో ప్రైమ్స్ కాదు. అప్పుడు ఏ టేబుల్ పోతే ఆ టేబుల్ కట్ చేస్తాం. 2 టేబుల్ పోతుంది. ఇందులో 19 టైమ్స్, ఇందులో 12 టైమ్స్ అంటే ఫైనల్ ఆన్సర్ 19/12 అవుతుంది అన్నమాట. ఒకవేళ మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 6 కి 4 కి ఎల్సిఎం ఎంత ఇట్లా చేస్తాం కదా. 6 4 2 టేబుల్ 3 టైమ్స్ 2 టైమ్స్ ఈ రెండిట్లో పోయి టేబుల్ లేదు కాబట్టి 2 3s are 6 2s are 12 అనేది ఎల్సిఎం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ డినామినేటర్ ఈ ఎల్సిఎం లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోవాలి. 6 టేబుల్ 12 లో 2 టైమ్స్ ఆ 2 తో న్యూమరేటర్ ఇంటూ చేయాలి. 2 5s are ఎంత అవుతుంది 10 అవుతుంది. మధ్యలో సైన్ ఏముంది ప్లస్. నెక్స్ట్ 4 టేబుల్ 12 లో ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్. 3 3s are ఎంత అవుతుంది 9 అవుతుంది. ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 19/12. ఇక్కడ మనం డైరెక్ట్ గా సింప్లెస్ట్ ఫామ్ లోకి వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. మనకి ఈ ఎల్సిఎం అనే కాన్సెప్ట్ 2 కంటే ఎక్కువ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది అన్నమాట. ఖచ్చితంగా మనం అప్పుడు ఎల్సిఎం తీసుకుని చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 2/3 ప్లస్ 5/6 మైనస్ 1/2 అని ఇచ్చారు. యాక్చువల్గా మనకి ఎల్సిఎం 3 కి 6 కి 2 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. మనం మీకు ప్రీవియస్ వీడియోలో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏంటంటే ఎల్సిఎం అని అడిగినప్పుడు ఇచ్చిన నెంబర్స్ లో పెద్ద నెంబర్ ఏదో చూసుకోండి 6. దానిలో మిగిలిన 2 నెంబర్స్ పోయినట్లయితే అదే ఎల్సిఎం గా తీసుకోవచ్చు. 3 టేబుల్ పోతుంది 2 టేబుల్ పోతుంది కాబట్టి ఎల్సిఎం 6 అవుతుంది. లేకపోతే మనం ఇలా చేస్తాం కదా, చేసి చూడండి. ఈ రెండిట్లో పోయే టేబుల్ ఏంటి 3 టేబుల్. ఇందులో 1 టైమ్ 2 టైమ్స్ 2 తో పోదు. మళ్ళీ రెండిట్లో 2 టేబుల్ పోతుంది 1 టైమ్ 1 టైమ్ 3 2s are 6 అవుతుంది కదా, అట్లా అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి మనం 3 టేబుల్ 6 లో ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్. ఆ 2 తో న్యూమరేటర్ ఇచ్చేయాలి 2 2s are 4. తర్వాత సైన్ ఏముంది ప్లస్. 6 టేబుల్ 6 లో 1 టైమ్ 1 into 5 5 అవుతుంది. తర్వాత సైన్ మైనస్. తర్వాత 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్. ఆ 3 తో న్యూమరేటర్ ఇచ్చేయాలి 3 1s are 3. ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్న కాన్సెప్ట్ సేమ్ సైన్ ఉన్నవి యాడ్ చేస్తాము, డిఫరెంట్ సైన్స్ ఉన్నవి సపరేట్ చేస్తాము. ఈ రెండు ప్లస్ నెంబర్స్
యాడ్ చేస్తే 4 + 5 ఎంత అవుతుంది 9 అవుతుంది, -3/6 అవుతుంది. 9 లో 6 మైనస్ చేస్తే 3 మైనస్ చేస్తే 6/6. 6 టేబుల్ 6 లో 1 టైం ఫైనల్ రిజల్ట్ 1 అన్నమాట. ఈ విధంగా మనకి మోర్ దెన్ 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు, 2 కంటే ఎక్కువ భిన్నాలు ఉన్నప్పుడు వాటిని సంకలనము వ్యవకలనము చేయవచ్చు అన్నమాట. ఓకే, ఈ ఫ్రాక్షన్ సంబంధించి ఇంకా కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వీడియో యొక్క లెంత్ పెరిగిపోతుంది కాబట్టి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.